పెహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి ఎన్ఐఏ చేరుకుంది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఎన్ఐఏ బృందం స్పాట్ కి చేరుకుంది. బైసరన్ లోయలో 3D మ్యాపింగ్, ఉగ్రవాదుల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ పై ఖచ్చితమైన డీటెయిల్స్ నమోదు చేయనున్నారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు చేశారు. పెహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి ఎన్ఐఏ చేరుకుంది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఎన్ఐఏ బృందం స్పాట్ కి చేరుకుంది. బైసరన్ లోయలో 3D మ్యాపింగ్, ఉగ్రవాదుల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ పై ఖచ్చితమైన డీటెయిల్స్ నమోదు చేయనున్నారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా వాంగ్మూలాలు నమోదు చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, పహల్గాం ఉగ్రవాద దాడి ఘటనా స్థలానికి ఎన్ఐఏ బృందం చేరుకుంది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఎన్ఐఏ బృందం ఆల్ టెరైన్ వెహికల్స్ ATR ద్వారా కూడా స్పాట్ కి ఎన్ఐఏ బృందం చేరుకుంది. బైసరన్ వ్యాలీలో 3D మ్యాపింగ్ కూడా చేయనుంది ఎన్ఐఏ బృందం. ప్రత్యేక సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా 3D మ్యాపింగ్, అలాగే ఉగ్రవాదుల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల పైన ఖచ్చితమైన వివరాలు నమోదు కూడా చేస్తారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా వాంగ్మూలాలు కూడా నమోదు చేశారు. సో సిమిలర్ గా నార్మల్ గా యూజువల్ ఒక స్టేట్ లా అండ్ ఆర్డర్ పోలీసులు, సివిల్ పోలీసులే ఏదైనా క్రైమ్ గానీ ఏదైనా మర్డర్ గానీ జరిగితే సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంకా వాళ్ళ రీసెర్చ్ గానీ అలాగే వాళ్ళ ప్రత్యేకంగా దాడికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అనేది చాలా సాఫిస్టికేటెడ్ గా ఉంటుందని చెప్పాలి. సో ఇప్పటికే దాదాపు 100 మంది పైగా వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పహల్గాం దాడి అనేది దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనకి వీడియోలో మొత్తం కూడా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వాటితో పాటు గతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లో పాల్పడిన దాడుల దృశ్యాలను బయట పెట్టాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. పాక్ చేస్తున్న ఘోరాలను ప్రపంచానికి చూపించే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా కేంద్ర వర్గాలు వెల్లడించాయి. అంటే ఒక డాక్యుమెంటరీ లాగా సిన్స్ 90s బిఫోర్ ఇలాగా 90s తర్వాత ఇలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ దేశంలో అటు పార్లమెంట్ దాడియే గానీ అలాగే 99 కార్గిల్ వారే గానీ అంతకుముందు 1965, 1971 వార్స్ గానీ దీంతో పాటు మలేగావ్ పేలుళ్లు గానీ బెంగళూరులో గానీ ముంబై అటాక్స్ గానీ ఇలా సిరీస్ వైజ్ గా ఇండియాలో జరిగిన అటాక్స్ అన్నింటినీ కూడా ఒక డాక్యుమెంటరీ రూపంలో తయారు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే మొన్న ఏప్రిల్ 22వ తేదీన పర్యాటకుల పైన ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు నెక్స్ట్ డే నుండి భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. సింధు జలాల ఒప్పందము అమలును నిలిపివేయడంతో పాటు పాకిస్తాన్ పౌరులని తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా కూడా ఆదేశించారు. సో ప్రస్తుతం బార్డర్ లో కూడా ఎప్పుడెప్పుడు యుద్ధం ప్రారంభమవుతుందా అన్న చందన కూడా ఉంది. సో ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు అలాగే ఎన్ఐఏ బృందం కూడా ప్రత్యేకంగా పాకిస్తాన్ ఎక్స్పోర్టింగ్ టెర్రరిజం అనే ఒక డాక్యుమెంటరీ కూడా చేశారు. దీనిపైన ప్రత్యేకంగా ట్రాక్ రికార్డ్ తో పాటు స్పాన్సర్స్ ఎవరు, షెల్టర్ ఎవరు ఇస్తున్నారు, అండ్ ఎక్స్పోర్టింగ్ టూరిజం అంటే ఏ లెక్కన యువతను ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా టెర్రరిజం లోకి తీసుకొస్తున్నారు అనే దీనిపైన ప్రపంచం మొత్తం కూడా డేంజర్ అండ్ డిఎస్టాబ్లైజింగ్ ఫోర్సెస్ ఇన్ ద వరల్డ్ అనే ఫర్ డికెడ్స్ అంటే కొన్ని దశాబ్దాలుగా కూడా
ఎలా ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయనే దాని మీద ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ కూడా చేశారు. క్రాస్ బార్డర్ టెర్రరిజం ఏంది, ఇన్సర్జెన్సీ అంటే ఏంటి, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ అంటే మత ఛాందసవాదము, అలాగే బ్రెయిన్ వాష్ చేయడం మనం పదే పదే కూడా చర్చించుకుంటున్నాము. దీన్నే ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ అంటారు. సో పాకిస్తాన్ లో 2018 నుంచి ఎప్పుడైతే నవాజ్ షరీఫ్ ఉన్నాడో అప్పటి నుంచి కూడా 2008లో ముంబై అటాక్స్, లష్కర్ ఏ తోయిబా దీనికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ పాకిస్తాన్ బేస్డ్ ఇస్లామిస్ట్ గ్రూప్ గా కూడా దీన్ని పరివర్ణిస్తారు. అయితే పర్వేజ్ ముషరఫ్ కూడా తను కన్సిడర్ చేశారు. తన ఈ ఫోర్సెస్ ట్రైన్డ్ మిలిటెంట్ గ్రూప్స్ తో ఫైట్ ఇన్ ఇండియా అని కూడా ఆయన గతంలో ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆయన ఒప్పుకున్నాడు. అప్పట్లో అది కూడా సంచలనాత్మకంగా మారింది. అయితే సో తర్వాత వచ్చిన ఖ్వాజా మహమూద్ డిఫెన్స్ మినిస్టర్ కూడా మొన్న ఒక అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా పేర్కొన్నాడు. గత 30 ఏళ్ల నుంచి ఈ డర్టీ థింగ్ మేము చేస్తున్నాము అమెరికా కోసం, అలాగే యూరోపియన్ యూనియన్ కోసం, అలాగే గ్రేట్ బ్రిటన్ కోసం అంటూ కూడా చెప్తున్నారు. 3 decades కాలింగ్ ఇట్ మిస్టేక్ ట్రై టు యూజ్ లీడ్ ఫారెన్ పాలసీ డెసిషన్స్ అంటూ కూడా ఆయన చెప్పారు. ఇది కాకుండా మరోవైపు కొత్తగా గ్లోబల్ టెర్రరిజం అనేది వాస్తవికంగా చెప్పాలంటే తాలిబాన్లు ప్రపంచంలోనే అతి భయంకరమైన టెర్రరిస్టులుగా కూడా ఐసిస్ కంటే మోస్ట్ ప్రభావం చూపే తీవ్రవాదులు కూడా పేరున్నారు. ఆసక్తికరంగా జో బైడెన్ ప్రెసిడెంట్ అయ్యాక ఆఫ్ఘనిస్తాన్ లో ఒక క్రైసిస్, ఒక అనిశ్చితి ఏర్పడింది. తాలిబాన్లు ఎప్పుడైతే ఆక్యుపై చేస్తున్నారో అప్పుడు ఇండియన్ డిప్లొమాట్స్ అలాగే ఇండియన్ కి ఎంబసీకి చెందిన ఎంప్లాయీలు వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యకరంగా ఆ రోజుల్లో ఇది ఒక 6 సంవత్సరాల కిందట జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నాము. అప్పుడు ఇదే తాలిబాన్లు ఇండియన్ ఎంబసీ డిప్లొమాట్స్ కి వీళ్ళందరికీ ఎస్కాట్ ఇస్తూ ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేశారు. ప్రపంచం అంతా నివ్వెరపోయింది. అసలు తాలిబాన్లు అంటేనే మత ఛాందసవాదానికి పెద్దపీటగా కూడా చెబుతుంటారు. మహిళలని చదువుకోవద్దు, మహిళలు ఇంటి నుంచి బయటికి రావద్దు, మహిళలు ఖచ్చితంగా ఒక బానిసలా ఉండాలనే తాలిబాన్ల పద్ధతి నుంచి అలాగే ఇండియన్స్ కి ఎస్కాట్ కి ఇవ్వడము. ఇదంతా ఎందుకు చెబుతున్నాము అంటే తాలిబాన్లకి అలా భారతదేశాన్ని గౌరవించడానికి కూడా కారణం కూడా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అనే కూడా చెప్పాలి. అజిత్ దోవల్ ఆయన గతంలో ఆయన రా ఏజెంట్ గా ఉన్నప్పుడు ఆయన ఒక నెట్వర్క్ బిల్డ్ చేశారని, ఎస్పెషల్లీ ఏషియన్ కాంటినెంట్ లో పలు దేశాల్లో కూడా, అంటే అవి మనం ఇక్కడ ప్రస్తావించుకోకూడదు, పలు దేశాల్లో కూడా గొప్ప నెట్వర్క్ కలిగి ఉన్నారని, తాలిబాన్లు ఇప్పటికీ కూడా అజిత్ దోవల్ అంటే చాలా గొప్పగా గౌరవంగా చూస్తారని, ఆయన చాలా మందిని కూడా ఎడ్యుకేట్ చేశారని. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చించుకుంటున్నామంటే ఈ ఎక్స్ట్రీమ్ టెర్రరిజం అనేది, ఈ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ, ఈ మత ఛాందసవాదం ఏదైతే ఉందో, టెర్రరిజం అనేది ఒక బిజినెస్ అయిపోయింది. ఎర్లియర్ ఒక రిలీజియన్ కాస్త ఇప్పుడు ఒక బిజినెస్ అయిపోయింది. ఇట్లా దేశంలో ఎప్పుడు కూడా ఆకస్మికంగా దాడులు చేయడము, ఒక భయభ్రాంతులను గురి చేయడము, అలాగే గ్లోబల్ గా ఒక రికగ్నిషన్ తెచ్చుకొని ఎక్స్టార్షన్ చేయడము అనేది టెర్రరిస్టులకి ఇది పరిపాటి అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఎన్ఐఏ బృందము పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసి దేశం మొత్తం నిర్గంతపోయే విధంగా అసలు కంప్లీట్ గా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి టెర్రరిస్టులు ఎగ్జిట్ ఎన్ని గేట్లు ఎలా వచ్చారు, దీని ముందట ఎన్ని రోజుల ముందు ఎక్సర్సైజ్ చేశారు, ఎలా రెక్కి చేశారు, వీళ్ళకి లోకల్ లైట్స్ ఎవరు సపోర్ట్ చేశారు అనే దానిపైన పూర్తి సాక్ష్యాలు సేకరించే పనిలో కూడా ప్రస్తుతము ఎన్ఐఏ బృందం ఉంది. మరోవైపు ఏమో ఇక్కడ బార్డర్ లో మాత్రం ఉద్రిక్తలు ఉన్నాయి. అక్కడ బార్డర్ లో పిఓకే దగ్గర ఉన్న ప్రాంతాల్లో మాత్రము అక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో జెండాలన్నీ కూడా లోకల్ ప్రజలు జెండాలు ఎత్తేసి పారిపోతున్నారు. తొక్కిసలాట కూడా జరుగుతుందని విన్నాం మనము ఉదయము. సో ఇప్పుడు పాకిస్తాన్ సోల్జర్లని అక్కడ పిఓకే ఆక్యుపైడ్ కాశ్మీర్ లో నమ్మే పరిస్థితిలో పాకిస్తాన్ ప్రజలు లేరంటే పాకిస్తాన్ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందనేది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. టెర్రరిజం అనే ముసుగులో ఒక దేశాన్ని భయపెట్టాలి, అలాగే ఒక దేశాన్ని కంట్రోల్లో తీసుకోవాలనుకునే పాకిస్తాన్ భౌగోళికంగా ఇండియా ముందు పాకిస్తాన్ ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మాదిరి ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలు అంటే జియోగ్రఫికల్ గా పెద్ద దేశాల్లో ఇండియా 7th ప్లేస్ ఉంటుంది. ఫస్ట్ రష్యా, సెకండ్ చైనా, తర్వాత కెనడా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, తర్వాత ఇండియా. ఇవన్నీ జియోగ్రఫికల్ గా భౌగోళికంగా అతిపెద్ద దేశాలు ఇవి. డెమోగ్రఫికల్ పరంగా కూడా భారతదేశం దాదాపు 140 కోట్ల పైగా ప్రజాస్వామ్యం ఉంది. పాకిస్తాన్ కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జియోగ్రఫికల్ గా ఎంత ఉందో, పాపులేషన్ ఎంతగా ఉందో, సిమిలర్ గా పాకిస్తాన్ పాపులేషన్ కూడా అంతే. సో ప్రతిసారి కూడా ఇంత పెద్ద దేశమైన భారతదేశం పైన
ఎప్పుడు కూడా టెర్రరిస్టుల అటాకులు చేయడాలు ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో మొత్తానికి ఎన్ఐఏ బృందం అయితే కీలక సాక్ష్యాధారాలను అవి సేకరించే పనిలో అయితే నిమగ్నమైంది. శ్రీచరణ్, అంటే ఇంకా ఎన్ని రోజులు ఎన్ఐఏ బృందం అక్కడ పర్యటించబోతోంది? అంటే ఇప్పటికే కొన్ని ఖచ్చితమైన డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది కదా? డెఫినెట్లీ దానికి ఇన్వెస్టిగేషన్ కి టైం అనేది ప్రాసెస్ పర్టికులర్ గా ఈ టైం లోపే ఇవ్వాలి, ఆ టైం లోపే ఇవ్వాలంటూ అలాంటిది ఎక్కడ కూడా ఉండదు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం వచ్చాకే ప్రత్యేకంగా ఎన్ఐఏని కూడా ఏర్పాటు చేసింది. సో తన శైలిలో శైలిలో కూడా స్టైల్లో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. మనం ఇందాక అనుకున్నట్టు కూడా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ తోని కూడా అక్కడికి వెళ్లారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు, అలాగే అందరి వాంగ్మూలాలు తీసుకుంటారు. ఇప్పటికే అన్ని సీసీ ఫుటేజ్ లో హోటల్స్ లోకల్లో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా చాలా క్లియర్ గా ఫుటేజ్ అన్ని కలెక్ట్ చేసుకొని ఈ మూవ్మెంట్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, డే బిఫోర్ అంటే వీళ్ళు మార్నింగ్ వచ్చారా ఈ టెర్రరిస్టులు అక్కడ ప్లాన్ గా మొదలు రెక్కి నిర్వహించి ఏ టైంకి అక్కడ చేరుకున్నారు, టూరిస్టులను ఎట్లా ఐడెంటిఫై చేశారు, పర్టికులర్ గా అంటే చాలా మంది టూరిస్టులు కూడా ఉన్నారు. 500 మంది టూరిస్టులలో కేవలం కొంతమందిని ఒక 30 నుంచి 40 మందిని ఎలా టార్గెట్ చేశారు, దాంట్లో 26 మందిని పర్టికులర్ గా ఎలా చంపారు, ఆ టెర్రరిస్టులు ఎప్పుడైతే ఒకరి పైన ఫైరింగ్ స్టార్ట్ చేశారో మిగతా టూరిస్టులు అందరూ కూడా ఏమరపాటుతో ఉన్నారో, వాళ్ళు టెర్రరిస్టులను ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు, లోకల్ పోలీసు ఏం చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం ఇక్కడ వీళ్ళకి ఇంత ఫైరింగ్ జరుగుతున్నప్పుడు ఈ లోకల్ ఎవరైతే లోకల్ స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ జిప్ లైన్ వాళ్ళు కానీ వీళ్ళందరూ స్ట్రీట్ వెండర్స్ ఏం చేస్తున్నారు, స్థానిక పోలీసులకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఆ ఘటన జరిగిన తర్వాత మొదట ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది జమ్మూ కాశ్మీర్ పోలీసులకి, స్థానికులు ఇచ్చారా లేకపోతే విక్టిమ్స్ ఇచ్చారా అనే దీనిపైన పూర్తి డీటెయిల్స్ లో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లోనే ఎన్ఐఏ అయితే ప్రస్తుతం నిమగ్నమై ఉంది. రేనా? ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.